హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏంటంటే మనకి అమెజాన్ నుంచెల్లయితే ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనే రోల్‌కైతే హైరింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి ఒక వర్చువల్ రోల్ మీన్స్ వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ మనకి ఇయ్యనీకైతే ఛాన్స్ ఉంటుంది. సో, హైరింగ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ వర్చువల్ అని మెన్షన్ చేసినారు. జాబ్ మాత్రం ఉత్తరప్రదేశ్ ఆహ్, మీన్స్ ఆ ప్లేస్ నుంచి ఆ లొకేషన్ నుంచెల్లయితే హైరింగ్ జరుగుతుంది. బట్ ఇది వర్చువల్ కాబట్టి మనం గూడా ఈ జాబ్ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ లింక్ వచ్చేసి మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అండ్ ఈ వీడియోలో మనం జాబ్ డిస్క్రిప్షన్ గూడా చూద్దాం. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. సో, జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ L2 అసోసియేట్స్. The L2 associates acts as a primary interface between Amazon and our delivery partners. To our delivery partners, you are Amazon, the area Amazon. L2 associates are expected to identify DP concerns and work troubleshooting delivery partner issues and provide process improvement suggestions. ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసినారు. మనం వచ్చేసి ఒక ఇంటర్ఫేస్ బిట్వీన్ అమెజాన్‌కి నుంచి అండ్ డెలివరీ పార్ట్నర్‌కి మధ్యలో మనం వచ్చేసి ఇంటర్ఫేస్. వీళ్ళకి సంబంధించి డెలివరీ పార్ట్నర్‌కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా గూడా నెక్స్ట్ ప్రాసెస్‌కి రిలేటెడ్ ఎలాంటి సజెషన్స్ ఇంప్రూవ్‌మెంట్ చేయాలన్నా మనమైతే వర్క్ చేయాల్సి ఉంటుంది దాని మీద. ఇక్కడ సమ్మరీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. ఎఫెక్టివ్‌లీ కమ్యూనికేటింగ్ క్లియర్ ప్రొఫెషనల్ మేనర్ ఎట్ ఆల్ టైమ్స్. నెక్స్ట్ ప్రొవైడ్స్ ఎక్స్‌పర్ట్స్ ప్రాంప్ట్ అండ్ ఎఫిషియెంట్ సర్వీస్ టు అమెజాన్ కస్టమర్స్ అండ్ డెలివరీ పార్ట్నర్స్. Efficiently manage sensitive cases by reporting up the escalation matrix and demonstrate excellent time management skills, maintains or exceeds targeted performance metrics. Actively seek solutions to the logical reasoning and identify trends to suggest process improvement. ఇదొచ్చేసి బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ వీళ్ళకి క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేసినారు. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. నెక్స్ట్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మనకి. నెక్స్ట్ ఫెమిలియారిటీ విత్ ఎంఎస్ అవుట్‌లుక్, ఎంఎస్ వర్డ్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అండ్ ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. సో, నెక్స్ట్ నాలెడ్జ్ ఆన్ ఈమెయిల్ అప్లికేషన్. ఇవొచ్చేసి బేసిక్ స్కిల్స్ మనకి ఈ జాబ్ రోల్‌లో మీన్స్ చేయనీకైతే ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ లాజిస్టిక్స్ బ్యాక్‌గ్రౌండ్, ఎక్స్‌పీరియన్స్ ఇన్ సిమిలర్ రోల్, ప్రొఫిషియన్సీ ఇన్ ఎక్సెల్. ఇదొచ్చేసి ఒక ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్. దీనికైతే గ్రాడ్యుయేషన్ కావాలని కూడా మెన్షన్ చేశారు. ఇదొచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ అండ్ నాకు తెలిసి దీనికి కూడా మనకి 5 డేస్ వర్కింగ్ ఉంటుంది. 2 డేస్ కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీని సాలరీ ఎంతనో ఒకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం. అమెజాన్ సాలరీ. 2-3 lakhs పర్ ఇయర్ అని వచ్చేసి దీని సాలరీ అయితే వాళ్ళు మెన్షన్ చేసినారు. ఇదొచ్చేసి టోటల్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ మన వీడియో కిందనైతే ఈ అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ త్రూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. ఆల్ ద బెస్ట్.